పంటల సస్యరక్షణ కోసం పాటించవలసిన విధి విధానాలపై రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉద్యానవన శాఖ ప్రొఫెసర్ మరియు అసోసియేట్ డీన్ డాక్టర్ విజయభాస్కర్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని పామూరుపల్లి గ్రామంలో సమీకృత ఉద్యానవన అభివృద్ధి మిషన్ వారి సౌజన్యంతో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అరటిలో సస్యరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఉద్యానవన శాఖ అధికారి శ్వేత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు ఉద్యానవన శాఖ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ విజయభాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా రైతులకు అరటి సస్యరక్షణ కోసం తీసుకోవాల్సిన మార్గదర్శకాలు సూచించారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్ మాట్లాడారు. అరటి పంటల సస్యరక్షణ కోసం సరైన మొక్కలు ఎంపిక, నాటే పద్ధతులు, సమతుల్య ఎరువులు, నీటి నిర్వహణ, పిలకల శుద్ధి మరియు తెగుళ్ల నివారణ వంటి యాజమాన్య పద్ధతుల్ని పాటించాలని రైతులకు సూచించారు. సిగతో ఆకుపచ్చ తెగులు సోకిన తర్వాత నయం చేయడానికి కష్టం కాబట్టి ముందుగానే సమగ్ర సస్యరక్షణ విధానాలు పాటించాలని సూచించారు. వాతావరణంలో తేమ అధికంగా ఉన్న నులి పురుగుల బెడద పెరుగుతుందని, వీటిని నివారణ చేయడం కంటే పంట ముందే విత్తనాలు శుద్ధి చేసుకోవాలని తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారి శ్వేత మాట్లాడారు. పండ్ల తోటల్లో ప్రధానమైంది అరటి తోట అని, ఒకసారి నాటిన తర్వాత 2-3 సంవత్సరాల వరకు రైతులకు గెలల దిగుబడి ఉంటాయని, అయితే పలు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మంచి అరటి పంట చేతికి వస్తుందని, అందుకోసం తీసుకోవాల్సిన మార్గదర్శకాలు, క్రిమిసంహారక మందులు, ఎరువుల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ పర్యవేక్షకురాలు సంధ్య, గ్రామ రైతులు, ఇతరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ విజయభాస్కర్. నేను ఉద్యాన కళాశాల చిన్నలాట్రపి కందుకూరు దగ్గర అసోసియేట్ డీన్ గా పనిచేస్తున్నాను. ఈరోజు మన పామూరువారిపాలెం గ్రామంలో అరటి సాగుపై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకి అరటి యాజమాన్యంలో తీసుకోవాల్సినటువంటి మెళకువల గురించి వివరించడం జరిగింది. ఇందులో భాగంగా అంటే టిష్యూ కల్చర్ మొక్కల్ని నాటుకుంటే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే నాణ్యమైనటువంటి టిష్యూ కల్చర్ మొక్కల కోసం అరటి పరిశోధనా స్థానం కొవ్వూరు నుంచి తయారు చేసినటువంటి టిష్యూ కల్చర్ ద్వారా తయారు చేయబడిన మొక్కలను తీసుకొచ్చి నాటుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అలాగే ఈ టిష్యూ కల్చర్ మొక్కల్ని నాటుకునేటప్పుడు మొక్కల్ని నాటుకోవడానికి ముందుగా 1 అడుగు పొడవు వెడల్పు లోతున్నటువంటి గోతులను తీసుకోవాలి. అందులో 2 తట్టలు పశువుల ఎరువు, 1/4 కిలో వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువు, మరియు గుప్పెడు గుళికలు, మరియు తర్వాత వచ్చేసి వేపపిండి 1 అర కిలో వరకు కలిపి బొయ్యను పూడ్చుకోవాలి. అందులో 3 నెలల వయసు ఉన్నటువంటి టిష్యూ కల్చర్ బనానా మొక్కల్ని నాటుకోవాలి. తర్వాత నాటుకున్నప్పటి నుంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది. నాటుకున్న 10-15 రోజుల తర్వాత నుంచి మనము ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు ఇస్తున్నట్లయితే కనుక ప్రతి 4 రోజులకు ఒకసారి చొప్పున ఎకరాకి 4 కిలోలు యూరియా, 2 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల్ని కలిపి ఇస్తూ పోవాలి. ఈ ఎరువుల్ని మనము పూత కాపు వచ్చేంత వరకు, అంటే గెల ఈనేంత వరకు దాదాపు 5 నెలలు, 5-5.5 నెలల వరకు ఇవ్వాలి. గెల ఈనిన 20-25 రోజుల తర్వాత నుంచి మనం ఎరువుల్ని క్రమంగా తగ్గించుకుంటూ పోయి నెల తర్వాత పూర్తిగా ఎరువుల్ని ఇవ్వడం ఆపేసేయాలి. నెల తర్వాత నుంచి ఏంటంటే 13-0-45 అనేటువంటి కెమికల్ని, అంటే ఇందులో నత్రజని మరియు పొటాషియం ఉంటుంది, దీన్ని 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. లీటర్కి 5 గ్రాముల చొప్పున కలుపుకొని 15 నుంచి 20 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే నాణ్యమైనటువంటి గెల పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతులందరూ కూడా ఈ మధ్య తామర పురుగుల వలన కాయలు కొంచెం పాడవుతున్నాయని చెప్పడం జరిగింది. దీని నివారణ కొరకు ముఖ్యంగా గెల ఈనిన తర్వాత, పూర్తిగా గెల బయటకు వచ్చిన తర్వాత, అంటే మనము పేపర్ తొడుగులు ఇస్తున్నాము, పాలిథిన్ తొడుగులు ఇస్తున్నాము. దీన్ని గెలకి తొడిగినట్లయితే కనుక తామర పురుగులు ఆశించకుండా ఉండి నాణ్యమైన గెలల్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ముఖ్యంగా సిగటోకా లీఫ్ స్పాట్ అనేటువంటిది రోగం ఎక్కువగా ఉన్నట్లు చెప్పడం జరిగింది. ఈ సిగటోకా లీఫ్ స్పాట్ అనేటువంటిది రోగం వచ్చేసి ముఖ్యంగా వర్షాలు, అంటే జడివానలు పడుతున్నప్పుడు లేదా విపరీతంగా మంచు పడుతున్నటువంటి సందర్భాల్లో ఎక్కువగా వస్తుంది. దీని నివారణ కోసము అంటే మనము బ్యావిస్టిన్ అయితే లీటర్ నీటికి 1.5 గ్రాములు, లేదా M45 డ్రైతేన్ M45 అయితే కనుక లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున, లేదా సాఫ్ అయితే కనుక లీటర్ నీటికి 2 గ్రాములు, హెక్సాకోనజోల్ అంటే కాంటాఫ్ ప్లస్ అయితే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు, అలాగే టిల్ట్ అంటాము, దీన్ని ప్రాపికోనజోల్ అంటాము, దీన్ని అయితే లీటర్కి 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇందులో ఏదేని మందుని ఒకసారి పిచికారీ చేసిన 5 లేదా 6వ రోజున మళ్ళీ ఇంకొకసారి పిచికారీ చేసుకోవాలి. పిచికారీలను ఎప్పుడు మార్చి పిచికారీ చేసుకోవడం వలన రోగాలు అనేటువంటివి అదుపులో ఉంటాయి. కాబట్టి ఈ విషయాలని గురించి రైతులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.